హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము డైనోసార్ వ్యాలీ పార్క్ వెళ్తున్నామండి. ఇది అమెరికాలో టెక్సాస్ స్టేట్లో ఉంది. ఈ ప్లేస్లో నిజంగానే డైనోసార్స్ తిరిగాయంటండి. మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ పార్క్లో డైనోసార్స్ తిరిగిన అడుగులు కూడా ఉన్నాయి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నేను కుకింగ్, గార్డెనింగ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సిటీ దాటేసి బయటకు అవుట్స్కట్స్కి వచ్చాము. ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు గమనించినట్టయితే అక్కడ ఆవులు ఉన్నాయి. వాటికి సంబంధించిన గడ్డి కూడా రోల్ చేసి పెట్టున్నారు. టెక్సాస్ అంటేనే కౌబాయ్ కల్చర్ కదా. ఓకే, మనం ఇంకా దగ్గరకు వచ్చేసాము ఆల్మోస్ట్. బయట చూస్తున్నారా, డైనోసార్ స్కల్ప్చర్స్ లాగా పెట్టారు. నిజం డైనోసార్స్ లాగానే ఉన్నాయి కదా. The idea of filming all this drive is to give an idea. టెక్సాస్ వెదర్ ఎలా ఉంది, చెట్లు ఎలా ఉన్నాయని తెలియని వాళ్ళు తెలుసుకుంటారని పెట్టాను. నేనైతే ఈ డ్రైవ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది ఆ పార్క్ వచ్చే ముందు ఊరు ఇది. ఇక్కడ డైనోసార్ వరల్డ్ అని దీన్ని కూడా డెవలప్ చేశారు. మేమైతే వెళ్ళలేదు, మేము స్ట్రైట్గా పార్క్ వెళ్ళాము. ఇక్కడ పక్కనే ఆర్వీ పార్క్ ఉంది, స్విమ్మింగ్ పూల్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, క్యాబిన్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి స్టే చేయొచ్చు. ఫ్యూచర్లో ట్రై చేయాలి. మొత్తానికి రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్లో పెట్టుకొని ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ స్టేట్ పార్క్కి రావాలంటే మీరు కూడా ముందుగానే మీ పార్కింగ్ రిజర్వేషన్ చేసుకొని రండి. అన్నిసార్లు మనకు పార్కింగ్ దొరకదు కాబట్టి వీళ్ళు రిజర్వేషన్ మీదనే యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఒకసారి యాన్యువల్ పాస్ తీసుకున్నట్టయితే $70 అలా ఉంటుంది. అన్ని స్టేట్ పార్క్స్కి మీకు అలో అవుతుంది. లేదా డైలీ పాస్ కావాలి అంటే అడల్ట్కి $7 or $8 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎంట్రన్స్లో పెద్ద పెద్ద డైనోసార్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. దే ఆర్ హ్యూజ్. ఇక్కడ పిక్చర్స్ తీసుకోవటానికి కానీ వాక్ చేయటానికి కానీ బాగా అనిపించింది. ఈ పార్క్ 1500 acresలో ఉందండి. ఇక్కడ అరౌండ్ 20 miles ఆఫ్ ట్రైల్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్గా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, నేచర్ అడ్వెంచర్ లవర్స్కి ఇది మంచి డెస్టినేషన్ అండి. టీవీలో కత్తుకుపోయే పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా నేచర్కి తీసుకువస్తే వాళ్ళకి ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఇంకా కనెక్షన్ టు నేచర్ కూడా బాగుంటుంది. ఇక్కడ పిక్నిక్ ఏరియా ఉంది, గ్రూప్ పిక్నిక్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. ఇది డే యూజ్ పార్క్. ఇక్కడ కిడ్స్ ఆడుకోవటానికి ప్లే స్ట్రక్చర్ ఉంది. చాలా పిక్నిక్ టేబుల్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఇంట్లో తెచ్చుకొని కుక్ చేసుకోవటానికి చార్కోల్ గ్రిల్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవ్రీ టేబుల్కి ఒక చార్కోల్ గ్రిల్ ఏర్పాటు చేశారు. దిస్ పార్క్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ద డైనోసార్ ఫుట్ ప్రింట్స్ ఇన్ ద పాలోక్సీ రివర్ బెడ్. మేము కూడా నడుచుకుంటూ వెళ్ళాము వాటిని చూడటానికి. ఈ పార్క్లో చాలా ట్రైల్స్ ఉన్నాయి. వాకింగ్ చేయొచ్చు, హైకింగ్ చేయొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు, హార్స్ బ్యాక్ రైడింగ్ కూడా చేయొచ్చు. పార్క్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఐ హైలీ రికమెండ్ గోయింగ్ ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు డాలస్ ఏరియా ఆర్ ఇన్ టెక్సాస్. ఈ రివర్ అయితే చాలా సేఫ్గా అనిపించింది. అందులో గంటల తరబడి మనం కూర్చోవచ్చు, స్విమ్ చేయొచ్చు. ఈ టెక్సాస్ హాట్ వెదర్లో దిస్ ఇస్ ఎ కూలింగ్ స్పాట్. చాలా బాగుంది. అందరూ నడుచుకుంటూ వెళ్ళేది డైనోసార్ ఫుట్ ప్రింట్స్ చూడటానికి.
These dinosaur footprints are believed to be 100 million years old అండి. Can you believe? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. If you are planning to visit the park, please check their website to see if according to weather sometimes they don't permit to see these. తర్వాత మా వాళ్ళు ఈ వాటర్లో కొద్దిసేపు స్విమ్మింగ్ చేశారు. మనం కూడా కుర్చీలు వేసుకొని ఈ వాటర్లో కూర్చోవచ్చు. వాటర్ అంత లోతుగా ఏమీ ఉండదు. ఇందులో చాలా రకాల చేపలు ఉన్నాయని మీరు కూడా చూడండి. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. నేను ఆ నీళ్ళల్లో మంచిగా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను. ఆ చేపలు వచ్చి తగులుతా వెళ్ళాయి. స్విమ్మింగ్ అయ్యాక లంచ్ చేసాము. లంచ్ తర్వాత ఆ పార్క్లో ఒక షాప్ ఉంది, అందులో వెళ్ళి చూసాము. ఇక్కడ మనం ఏదైనా పిల్లలకు కావాల్సిన గిఫ్ట్లు కానీ ఏదైనా మెమొరీకి కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి. మేము కొన్ని కొనుక్కొని తిన్నాము. వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా తెలియజేయండి. టెక్సాస్ అనగానే ఏమీ ఉండవు, ఫ్లైట్లోనే వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్. చాలా స్టేట్ పార్క్స్ ఉన్నాయి. ఇది క్యాంప్ సైట్ అండి. ఇక్కడ టెంట్ వేసుకుని ఉండొచ్చు. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.